హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. పొలిటికల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ మరో 25 రోజుల్లో వరల్డ్ వైడ్గా థియేటర్స్లో అడుగుపెట్టనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ 3 పాటలు ఒక రేంజ్లో ఉండడంతో మూవీపై మెగా అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగాయి. ఇటీవలే చరణ్ కూడా మాట్లాడుతూ గేమ్ చేంజర్ ఎవరిని నిరాశపరచకుండా అందరినీ అలరిస్తుందని చెప్పడంతో జనవరి 10 కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ పుష్ప 2 రికార్డులని క్రాస్ చేయాలనే పట్టుదలతో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పుష్ప 2 వరల్డ్ వైడ్ గా తొలి రోజు 12,000 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది. దాంతో ఫస్ట్ డే 294 కోట్ల రూపాయల రికార్డు కలెక్షన్స్ ని రాబట్టి మొట్టమొదటి ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఈ రికార్డుని గేమ్ చేంజర్ క్రాస్ చేయాలని చూస్తుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినబడుతుంది. అందుకు తగ్గట్టుగా నిర్మాత దిల్ రాజు గేమ్ చేంజర్ ని 12,000 స్క్రీన్స్ ని మించి రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో తొలి రోజు రికార్డు గేమ్ చేంజర్ కి ఉండేలా చేయడమే కాకుండా తమ బ్యానర్ సత్తా కూడా చాటాలని భావిస్తున్నట్టుగా అంటున్నారు. ఇందుకోసం పబ్లిసిటీలో కూడా నో కాంప్రమైజ్ అనే రీతిలో చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ఏ విధంగా అయితే ఇండియా వైడ్గా అన్ని ఏరియాస్కి వెళ్ళి ప్రమోషన్స్లో పాల్గొన్నాడో చరణ్ చేత కూడా అలాగే చేయించాలని యూనిట్ భావిస్తోంది. దీంతో పర్ఫెక్ట్ పబ్లిసిటీతో ప్లాన్ చేస్తే తొలి రోజు పుష్ప 2 రికార్డులని క్రాస్ చేయడం పెద్ద కష్టమైన పని కాదని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉంటున్నారు. RRRతో రామ్ చరణ్కి ఇప్పుడు ఇండియా మొత్తం క్రేజ్ ఏర్పడింది. శంకర్ సినిమాలకి ఎప్పటి నుంచో పాన్ ఇండియా క్రేజ్ ఉంది. ఆ ఇద్దరి క్రేజ్ని గేమ్ చేంజర్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేలా చేయాలనేది దిల్ రాజ్ ప్లాన్గా తెలుస్తుంది. అందుకే టీజర్ని లక్నోలో రిలీజ్ చేయగా ఈ నెల 21న యూఎస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోబోతోంది. చరణ్ సరసన కియారా అద్వానీ జత కడుతుండగా గేమ్ చేంజర్లో ఎస్జే సూర్య, శ్రీకాంత్, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.